హాయ్ హలో గాయస్, దిస్ ఈస్ ఎస్ఎస్ఆర్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ఆర్ వ్యూస్. ఎట్టకేలకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి నుంచి మరొక అప్డేట్ వచ్చింది. చాలా రోజుల నుంచి చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ అప్డేట్ కోసం. ఏదైతేనేం రాజమౌళి అప్డేట్ ఇచ్చేశారండి. నిన్న శుక్రవారం రాత్రి సడన్గా ఇన్స్టాగ్రామ్లో తన పోస్ట్లో ఒక పోస్ట్ విడుదల చేయడం జరిగింది. అది మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నానని, మహేష్ బాబు డేట్స్ మొత్తం ఇక నుంచి నా దగ్గరే ఉంటాయని, ఇక నీకు ఒక సెటైరికల్గా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అంటే మహేష్ ఇక నుంచి ఇక షూటింగ్లో ఫుల్ బిజీ అవుతాడు, ఇక చెప్పినట్టు వినాలి అనే ఒక సైకో పోస్ట్తో, ఒక నవ్వుతో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. వెంటనే దీనికి కొన్ని లక్షల మంది కామెంట్స్ చేయడం జరిగింది. ఎట్టకేలకు పోస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్తూ కొంతమంది. దీనికి హైలైట్గా మహేష్ బాబు కూడా రియాక్ట్ అవ్వడం, తన పోకిరి స్టైల్ డైలాగ్ను కూడా ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి కామెంట్ చేయడం, నా మాట నేనే వినను, ఒక మాస్ డైలాగ్ని అంటే రాజమౌళికి ఛాలెంజ్ విసురుతున్నట్టుగా ఐఎమ్ రెడీ అన్నట్టుగా పెట్టడం జరిగింది. ఇంకో అప్డేట్ ఏంటంటే సడన్గా ప్రియాంక చోప్రా కూడా కామెంట్ పెట్టడం జరిగింది. ఒక ఎమోజీస్తోని హ్యాపీగా ఉంటున్నానంటూ, ఫీదా అవుతున్నానంటూ, ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నానంటుగా ఒక నవ్వుతూ ఒక కామెంట్ చేయడం జరిగింది. దానికి కూడా చాలా రిప్లైస్ వచ్చాయి. ఏదైతేనే చాలా ఒక మోర్ దెన్ 6 months 8 months నుంచి ప్రీ ప్రొడక్షన్ వరకు రాజమౌళి ఫిలిం సిటీలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో షూట్ మాత్రం ఇక ఫిబ్రవరి నుంచి అలా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎన్ని షెడ్యూల్స్ చేస్తారో తెలియదు. మొత్తం ఆఫ్రికా కానీ కాశీ కానీ ఈ యొక్క బ్యాక్డ్రాప్లో భారీ ఎత్తున మొత్తం షూట్ జరుపుకుంటుంది. అది మరి 2 years జరుపుకుంటుందా 3 years జరుపుకుంటుందా రాజమౌళి చేతుల్లోనే ఉంది. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మధ్య మధ్యలో ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. ఇంకా లొకేషన్ సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా అది బొర్రా కేవ్స్, వైజాగ్లో ఉన్న బొర్రా కేవ్స్ కూడా సందర్శించారు రాజమౌళి తన టీంతో కలిసి. అక్కడ కూడా కొన్ని లొకేషన్స్ క్యాప్చర్ చేశారు. మేబీ ఈ లొకేషన్స్లో కూడా కొన్ని సీన్స్ ఉండేటట్టు ఉంటాయని ఒక వార్త అయితే తెలుస్తుంది. అండ్ సినిమా స్టార్టింగ్ కూడా కాశీ నేపథ్యంలో మొదలవుతుందని ఇంతకుముందు కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. సో అక్కడి నుంచి సినిమా టర్న్ తీసుకొని ఆఫ్రికాకి చేంజ్ అవ్వడం, అక్కడ ఆఫ్రికా నేపథ్యంలో ఒక అడ్వెంచర్ని షూట్ ఉంటుందని, అంటే అక్కడ ప్రజలు నివసించే విధానం, అక్కడ ఒక ఫారెస్ట్ పర్సన్గా మహేష్ బాబు చేసే స్టంట్స్ కానీ, అక్కడ ఉండే ఒక విలన్ గ్యాంగ్తో చేసే పోరాటాలు కానీ ఈ సినిమాకి హైలైట్గా ఉంటుందని తెలుస్తుంది. దీనికి టచ్ ఇస్తూ ఇండియన్ బ్యాక్డ్రాప్ ఒక మైథలాజికల్ అంశాన్ని కూడా జోడించినట్టుగా చెప్తున్నారు. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా ఇంతకుముందు 1-2 సందర్భాలు చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ, మేబీ 2 parts కూడా రావచ్చని అన్నట్టుగా క్లూ ఇచ్చాడు. మరి తెలీదు, అది ఫర్దర్గా కొన్ని రోజులు గడిస్తే కానీ తెలియదు. కానీ సినిమా మాత్రం భారీ ఎత్తున ఉండబోతుందని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో అంశం కూడా చర్చించుకోవాలి. ఈ సినిమాలో ముఖ్యంగా ఏఐ చాలా ప్రధాన బాధ్యత. ఇంతవరకు విజువల్ ఎఫెక్ట్స్ని ఉపయోగించుకున్న రాజమౌళి ఇక నుంచి ఏఐ కూడా ఉపయోగించుకోబోతున్నాడు అన్నట్టు తెలుస్తుంది. దీనికి ఒక న్యూజిలాండ్ టీంని కేటాయించినాడని, వారితోని స్పెషల్ క్లాసెస్ తీసుకుంటూ, అంటే వాళ్ళకి సూచనలు ఇస్తూ ఈ విధంగా ఉండాలని ఒక విజువల్ ఎఫెక్ట్స్ని తన స్టైల్లో చెప్తున్నాడని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రీ ప్రొడక్షన్ చాలా రోజుల్లో జరుగుతుంది. అంటే ఏఐని, మహేష్ బాబుని ప్లస్ యాక్షన్స్ అనేసి మూడింటి కాంబినేషన్లో ఎంతవరకు అవుట్పుట్ రాగాలో ఆ విధమైన అవుట్పుట్తోని ఒక విజువల్ వండర్, హాలీవుడ్ లెవెల్ వండర్ని చూపించాలని డిసైడ్ అయ్యారు. దీనికి బడ్జెట్ ముందు చెప్పినట్టుగా 1000 కోట్లు అన్నారు, కానీ అంతకు మించి ఉండబోతుంది. రెమ్యునరేషన్స్కే భారీ ఎత్తున ఉన్నాయి కాబట్టి షూట్కి ఇంకా అంతకు మించే ఉంటుంది. కాబట్టి మేబీ 1000 కోట్లు లేదా 1200 కోట్లు, దానికి మళ్ళీ అడిషనల్గా ప్రమోషన్స్ యాడ్ చేస్తారు. ప్రమోషన్స్కి ఇంకా భారీ కూడా ఖర్చు పెడుతున్నారు. రాజమౌళి ప్రమోషన్స్ అనగానే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అంటే వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేయాలని ఒక ఎక్కువ టైం కేటాయిస్తాడు. ప్రమోషన్స్కి భారీ ఎత్తున ఖర్చు కూడా ఉండబోతుంది. అంటే ఏ సినిమాకైనా సినిమా అయిపోయాక ప్రమోషన్స్ చేస్తారు, కానీ ఈ సినిమాకి అలా కాదు. సినిమా ఒక ప్యారలల్గా షూట్ జరుగుతున్న ప్యారలల్గానే ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూ, అంటే ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ, వాళ్ళని హ్యాపీ చేస్తూ, సినిమాపై హైప్ పెంచడానికి చాలా రకాల అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చిన చిన్న పోస్ట్ ద్వారానే ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు.
ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా మీదట అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చాలా సంఖ్యలో అప్డేట్స్ రాబోతున్నాయి. ఆ విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. సో ఈ రోజు వరకైతే ఈ షూట్ మొదలవుతుందని పాస్పోర్టు పట్టుకున్నట్టుగా మహేష్ బాబు నా చేతిలో బుక్ అయ్యాడన్నట్టుగా రాజమౌళి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ప్రియాంక చోప్రా కూడా ఎలాగో హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆమె షూట్ షెడ్యూల్స్ కూడా వీరిద్దరి మధ్య వచ్చే షెడ్యూల్స్ కూడా దాదాపుగా ఫస్ట్ సెకండ్ షెడ్యూల్స్లోనే పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువ సన్నివేశాలు మ్యాక్సిమం కొన్ని రామోజీ ఫిలిం సిటీలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫారిన్ లొకేషన్స్లో షూట్ జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది. సరే, ఎనీవే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మహేష్ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి విషయం. మొన్న రీసెంట్గా డిసెంబర్ ఎండింగ్లో గుంటూరు కారం ఒక మంచి థ్రిల్ ఇచ్చే సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ పోయిన ఏడాది సంక్రాంతికి విడుదల చేసే గుంటూరు కారం హిట్ చేయలేదు. కానీ మళ్ళీ డిసెంబర్ 31న రిలీజ్ చేయగానే భారీ ఎత్తున అసలు ఫుల్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్తో కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా ఇదంటే ఇప్పటి వరకు అప్డేట్. ఇంకా ఫర్దర్గా ఈ సినిమాకి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వస్తే ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ నేను చెప్పే టాపిక్స్ వింటూ ఉండండి. ఇక్కడ నుంచి కేవలం మూవీ టాపిక్స్ కాకుండా స్పోర్ట్స్ ఆర్ పాలిటిక్స్, ఎనీ టైప్ ఆఫ్ కరెంట్ న్యూస్ ఏదైనా కానీ మీకు చెప్తూ ఉంటాను. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఉండండి. నేను చెప్పే టాపిక్స్ వింటూ ఉండండి. ఇంకేమైనా సజెస్ట్ కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి. ఎలాంటి టాపిక్ అయినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ డే, నైస్ డే.